కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులందరూ కూడా లక్షలాదిగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఆ శ్రీహరి దర్శనం తర్వాత భక్తులు ఈ ఒక్కటి చేయకపోతే వారి యాత్ర అసంపూర్ణం కూడా. విమాన వెంకటేశ్వర స్వామివారి మహిమ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆ స్వామిని దర్శించుకుంటే జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, సర్వ శుభాల అనుగ్రహం లభిస్తుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు వెలిసిన తిరుమల భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు భక్తులు లక్షలాది మంది విచ్చేస్తూ ఉంటారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రదక్షిణ మార్గంలో ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుంటే తిరుమల యాత్ర అసంపూర్ణమని మన శాస్త్ర పురాణం చెబుతోంది. ఈ క్రమంలో ఆనంద నిలయంలోని ప్రధాన దైవంతో సమానమైన అంతటి మహత్యం కలిగిన విమాన వెంకటేశ్వర స్వామి మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విమాన వెంకటేశ్వర స్వామి వారి మహత్యం ఏమిటంటే, వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా వచన రూపంలో దీనిని ప్రచురించాయి కూడా. ఇందులోనే విమాన వెంకటేశ్వర స్వామి వారి గురించిన ప్రస్తావన కూడా కలిగి ఉంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పైన ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహమే విమాన వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. పురాణాల ప్రకారం ఆనంద నిలయంలోని ధ్రువమూర్తికి ఉన్న మహత్యమే విమాన వెంకటేశ్వర స్వామికి కూడా కలిగి ఉందంట. ఏ కారణం చేతనైనా శ్రీవారి దర్శన భాగ్యం లభించని వారు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శ్రీవారిని దర్శించిన ఫలితమే లభిస్తుందని కూడా స్కంద పురాణం చెబుతుంది. విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ ఉంటుంది అంటే, తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం విమానంపై వాయువ్య దిక్కున ఒక చిన్న మందిరం వెలుగును విరజిమ్ముతూ ప్రకాశిస్తూ ఉంటుంది. వెండి మకర తోరణంతో అలంకరించిన ఆ మందిరంలో శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు. విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఎడమవైపు గరుత్మంతుడు, కుడివైపున హనుమంతుడు సేవ చేస్తూ ఉంటారు కూడా. విమాన వెంకటేశ్వర స్వామిని ఆ ప్రతిష్టాపన చేసింది తోండమాన్ చక్రవర్తి చే జరిగిందని కూడా వెంకటాచల మహత్యం తెలిపింది. 1982లో ఆనంద నిలయ విమానంలో ఆ బంగారు పూత పూస్తున్నప్పుడు విమాన వెంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మకర తోరణం పెట్టించి భక్తులు సులభంగా గుర్తించడానికి వీలుగా బాణం గుర్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విమాన వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని పోలిన రూపంలో ఎంతో పవిత్రత కలిగి ఉండడం విశేషం. ఈ స్వామి విమానంపై విరాజిల్లుతున్నందునే ఈ స్వామిని విమాన వెంకటేశ్వరుడు అని వ్యవహరిస్తారు. స్వామివారి దర్శనం గర్భాలయంలోని స్వయంభూ శ్రీవారి దర్శనంతో సమానమనే విశ్వాసం కూడా బలంగా ఉంది. ఒకవేళ మూలమూర్తిని దర్శించలేకపోయిన భక్తులు ఈ స్వామివారిని దర్శనం వల్ల ఆ యాత్రా ఫలితం సంపూర్ణంగా లభిస్తుందని భక్తులందరూ నమ్మాలి. ప్రస్తుత కాలంలో ఆనంద నిలయంలో శ్రీవారి దర్శనంలో మార్పులు చేర్పులు జరిగాయి. కానీ గతంలో భక్తులు ముందుగా విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించిన తరువాతే మూలమూర్తిని దర్శించేవారు. నానాటికి భక్తుల సంఖ్య పెరగడం వల్ల ప్రస్తుతం గర్భాలయంలో మూలమూర్తినే భక్తులు ముందుగా దర్శించుకుంటూ ఉన్నారు. అయితే శ్రీవారి దర్శనం తర్వాత ప్రదక్షిణ చేస్తూ భక్తులు విమాన వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయడం ఇప్పటికీ కూడా ప్రధాన ఘట్టంగా కొనసాగుతోంది. వ్యాసరాయల కాలంలో ఎంతో ప్రాధాన్యం. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ప్రముఖ ద్వైత వేదాంత పండితులు శ్రీ వ్యాసతీర్థులుగా పిలువబడే వ్యాసరాయలు తిరుమలలో 12 సంవత్సరాల పాటు సేవలందించారు. కృష్ణదేవరాయుడి కుహు యోగం అనే కాలసర్ప దోషాన్ని నివారించేందుకు ఆయన విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి తపస్సు చేశారట. ఈ పుణ్యకాలంలో విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన వేద పారాయణాలు, భక్తి కార్యక్రమాలు, అర్చనలు అత్యంత ప్రాముఖ్యత పొందాయి. ఇప్పటికీ కూడా పండితులు విమాన వెంకటేశ్వర స్వామి వారి ఎదుటే కూర్చొని వేద పారాయణాన్ని చేస్తూ ఉంటారు. విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శన ఫలం కూడా దక్కుతుంది భక్తులకు. తిరుమల శ్రీవారిని దర్శించిన తర్వాత విమాన వెంకటేశ్వరుణ్ణి కూడా దర్శించుకుంటే జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, సర్వ శుభాల అనుగ్రహం లభిస్తుంది. అందుకే విమాన వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది. మనం కూడా తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని తప్పకుండా దర్శించుకుందాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.